ఐకేపీ విఏఓలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఉద్యోగులకు 10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు. మేము సమ్మె చేయబట్టి 11వ రోజుకు చేరుకుంది. మా సమ్మెని అసలు గుర్తించిన వాళ్ళే లేరు. 11వ రోజుకి వచ్చినా కూడా మేము అసలు వీళ్ళు టెంట్ కింద ఉన్నారా, వీళ్ళు సమ్మె చేస్తున్నారా, వీళ్ళెవరు అనేసి కూడా ప్రభుత్వం దృష్టికి ఇంకా వెళ్ళలేదని అనుకుంటున్నాము. మా డిమాండ్స్ 26,000 వేతనాలు కావాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి, మాకు అభయాస్తం డబ్బులు తిరిగి ఇవ్వాలి, బిఎల్ఆర్ రావాలి. మా సంఘ సభ్యుల నుంచి కూడా ఒత్తిడి బాగా ఉంది మా పైన. కాబట్టి మేము వాళ్ళతో పాటు మాతో పాటు వాళ్ళు కూడా ముందుకు రావడానికి రెడీ ఉన్నారు. ఇది కానీ మాకు సమ్మె విరమింపజేసేటట్టు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే అంటే మాతో పాటు వర్క్ చేస్తున్న వాళ్ళతో పాటు మేము వర్క్ చేస్తున్నాము. ఒక్కొక్కరి కింద కనీసం 300 మంది సైతం ఉంటారు. వాళ్ళందరితో పాటుగా మేము ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి రెడీగా ఉన్నాము. మేము సమ్మె